ఈ నెల ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెలో స్కీమ్ వర్కర్స్ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, అదేవిధంగా ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికులు కూడా అందరూ కూడా స్కీమ్ వర్కర్స్ ఈ సమ్మెను పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని మేము ఏఐటీసీగా పిలుపునిస్తున్నాం. ఎందుకనగా గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అదేవిధంగా నిజ వేతనాలు తగ్గిపోయినాయి. ఈ గౌరవ వేతనం పేరుతో అనేక సంవత్సరాలుగా అంగన్వాడీ కార్యకర్తలు 48 సంవత్సరాల నుంచి గౌరవ వేతనం తీసుకుంటున్నారు. అదేవిధంగా ఆశా కార్యకర్తలు 2005 నుండి 1995 నుండి మిడ్ డే మీల్స్ అంటే ఈ మధ్యాహ్న భోజనం వంట చేసే కార్మికులు కూడా గౌరవ వేతనం పేరుతో కేంద్ర ప్రభుత్వం వీరందరినీ కూడా దోపిడీకి గురి చేస్తుంది. కావున వీరందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అదేవిధంగా కనీస వేతనం వీరికి 26,000 రూపాయలు ఇవ్వాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వము చెప్పిన దాని ప్రకారమే 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ గ్రామీణ బంద్ అదేవిధంగా ఉద్యోగ కార్మిక సంఘాలు ఏవైతే ప్రజలకు కార్మికులకి ఏదైతే బీజేపీ ప్రభుత్వము గత అనేక సంవత్సరాలుగా గౌరవ వేతనం పేరుతో దోపిడీ చేయబడుతున్న ఈ స్కీమ్ వర్కర్స్ అందరినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వము రోజు రోజుకి ఐసిడిఎస్ పథకానికే కానివ్వండి ఇతర పథకాలన్నీ సంక్షేమ పథకాలకి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ పోతున్నాయి. ఈ నిధులన్నీ ఎప్పటికప్పుడు ఒక సముచిత స్థానంలో వీళ్ళందరి యొక్క జీవితాలను వీరి యొక్క జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఉండాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్పొరేట్ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలని ఎండగట్టుతూ దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీసీగా శ్రామిక మహిళా ఫోరం అదేవిధంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నుండి నేను డిమాండ్ చేస్తున్నాను.